బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మొత్తానికి కేరళ సీఎం ఎవరనే ఉత్కంఠకైతే తెరపడింది. కేరళ సీఎంగా సతీశన్ పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రైట్, మొత్తానికి కేరళ సీఎం సతీశన్ పేరుని ప్రకటించింది అధికారికంగా కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేరళ సీఎంగా సతీశన్ ని ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? సతీశన్ యొక్క మెయిన్ అబ్జర్వేషన్ ఏంటి కాంగ్రెస్ చేసిన తన గురించి? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి కేరళ సీఎం విడి సతీశన్ పేరును ప్రకటించింది. యాక్చువల్గా ఆయనకి ఎమ్మెల్యేల మద్దతుతో పాటుగా యూడిఎఫ్ కూటమిలో ఉన్నటువంటి ఐయుఎంఎల్ పార్టీ దాదాపుగా 23 ఎమ్మెల్యేలు గెలిచారు. వారందరూ కూడా విడి సతీశన్కి మద్దతిస్తున్న నేపథ్యంలో కేసీ వేణుగోపాల్కు 43 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఉంది. ఎవరికైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో వారిని సీఎం చేస్తామని కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేసింది. సో ఈ నేపథ్యంలో ఏఐసిసి దృష్టిలో విడి సతీశన్కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 63 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఐయుఎంఎల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, వారందరూ కూడా విడి సతీశన్కి మద్దతు ఇస్తున్నట్లు తెలియడంతో సో ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో గత కొన్ని రోజుల నుంచి కూడా ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపించాయి. విడి సతీశన్ పేరు వినిపించింది, కేసీ వేణుగోపాల్ పేరు వినిపించింది, రమేష్ చెన్నితాల పేరు వినిపించింది. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారని కూడా అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారిని ముఖ్యమంత్రి చేస్తామని ఏఐసిసి చెప్పిన నేపథ్యంలో 63 మంది ఎమ్మెల్యేల మద్దతు విడి సతీశన్కి ఉన్న నేపథ్యంలో ఏఐసిసి కొద్దిసేపటి క్రితమే కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ పేరును అధికారిక ప్రకటన చేసింది. అయితే విడి సతీశన్ అసెంబ్లీ టైగర్గా ఆయనకి పేరుంది. 2021 నుంచి 2026 వరకు కూడా దాదాపుగా ఆయన 2021 నుంచి 2026 వరకు కూడా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా విడి సతీశన్ ఉన్నారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేసినటువంటి కృషి చాలా ఎక్కువనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి ఎల్డీఎఫ్ని మట్టి కరిపించడంలో సో యూడిఎఫ్ సతీశన్కి కేరళ ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు కానీ, సో అదేవిధంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. సో అందుకు విడి సతీశన్ కొద్దిసేపటి క్రితమే కేరళ ముఖ్యమంత్రిగా పేరుని కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి ప్రకటన చేసింది. సో ఇక ఆయన ఒకసారి చూద్దాం శాలిని. మే 31, 1964 నెట్టూరు కొచ్చిలో ఆయన జన్మించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మొదటగా చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా పరవూరు నియోజకవర్గం నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. సో మొన్న 2026లో కూడా ఆయన వరుసగా పరవూరు నియోజకవర్గంలో గెలవడంతో మొత్తం ఇప్పటికీ 7 సార్లు పరవూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అతని. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులలో కూడా విడి సతీశన్ ఒకరిగా మనం చెప్పుకోవచ్చు. ఎంఎస్, అదేవిధంగా ఎల్ఎల్బి, అదేవిధంగా ఎల్ఎల్ఎం ఆయన విద్యా అర్హతలు ఉన్నాయి. సో మంచి విద్యావంతుడుగా ఆయనకి పేరుంది. సో ప్రస్తుతం అయితే యూడిఎఫ్ నుంచి కూడా ఆయన రేసులో సీఎం రేసులో మొదటి నుంచి కూడా ఉన్నారు. సో అందరూ భావించారు విడి సతీశన్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందని కూడా ఎక్కువ ఆయనకి అనుచర వర్గం ఆయనకు ఉన్నటువంటి అనుచర వర్గం మొత్తం కూడా డిమాండ్ చేసింది. సో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పరవూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేశాయి. విడి సతీశన్కి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ముఖముడిగా రాజీనామా చేస్తాము అని కూడా ఏఐసిసికి తెలియజేశారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఎవరైతే విడి సతీశన్కి మద్దతు ఇస్తారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ముఖముడిగా మేమందరం రాజీనామా చేస్తామని కూడా చెప్పారు. సో వారితో పాటుగా యూడిఎఫ్ కూటమిలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఐయుఎంఎల్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా విడి సతీశన్కే మద్దతు ఇచ్చారు. కేసీ వేణుగోపాల్కి ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు. కేసీ వేణుగోపాల్కి మద్దతు ఇచ్చింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే. కాబట్టి సో ఇక 64 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో విడి సతీశన్ పేరును కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి అధికారిక ప్రకటన చేసింది. కేరళం ముఖ్యమంత్రిగా విడి సతీశన్ పేరుని ప్రకటించింది.